అన్ని రంగాల్లో మోసాలు ఉన్నట్టే మన ఆక్వా రంగంలో కూడా చాలా మోసాలు ఉన్నాయి. ఈ వీడియో ఇప్పటికే చాలా మంది చూసుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. మనం ఫిష్ మార్కెట్ కి వెళ్లి చేపలు కొన్నప్పుడు అవి ఫ్రెష్ గా ఉన్నాయా లేదా అని వాటి ముప్పలను చూసే తెలుసుకుంటాం. అందుకనే మోసగాళ్ళు వాటి ముప్పలకి ఇలా కలర్ వేసి మార్కెట్ లో అమ్ముతున్నారు. చేపలు అనేవి ఫ్రెష్ గా ఉన్నాయా లేదా అని ఇలా ముప్పలే కాకుండా ఇంకా చాలా విషయాలను అబ్జర్వ్ చేసి తెలుసుకోవచ్చు. ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు కొంచెం మన ఆక్వాటెక్ పేజీని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఫిష్ మార్కెట్ కి వెళ్లి మీరు చేపల్ని కొన్నట్లయితే ముందుగా ఆ ఫిషెస్ యొక్క ఐస్ ని అబ్జర్వ్ చేయండి. ఫ్రెష్ గా ఉన్న చేపలో కళ్ళు అనేవి చూడడానికి బయటకి ఉబ్బినట్టుగా ఉండి ప్రకాశవంతంగా మెరుస్తూ ఎలాంటి మరకలు లేకుండా క్లియర్ కట్ గా ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి. అలాగే ఫ్రెష్ గా లేని చేపల్లో కళ్ళు అనేవి మురికిగా ఉండి చూడడానికి మసకబారినట్టు ఉంటాయి. అలాగే తాజా చేపలో ఫిష్ స్కిన్ అండ్ బాడీ అనేది స్మూత్ గా మరియు బ్రైట్ గా ఉంటుంది. అలాగే మనం చేపల్ని ముట్టుకున్నప్పుడు బాడీ అనేది గట్టిగా ఉండాలి. తాజాగా లేని చేపల్లో ఫిష్ స్కిన్ కలర్ అనేది డల్ గా మారిపోయి మనం చేపల్ని ముట్టుకున్నప్పుడు వాటి పొలుసులు సులభంగా ఊడిపోతాయి. అలాగే తాజాగా ఉన్న చేపల వాసన అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. నీచు వాసన అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. ఫ్రెష్ గా లేని చేపల్లో కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేయకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు చెప్పే పాయింట్ మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఈ ఒక్క పాయింట్ అనేది చేప ఫ్రెష్ గా ఉందా లేదా అని తెలిసేలా చేస్తుంది. అది ఏంటంటే ఫ్రెష్ గా ఉన్న చేపల బాడీ మీద మన ఫింగర్స్ తోని నొక్కినప్పుడు దాని స్కిన్ అనేది లోపలికి వెళ్లి మళ్ళీ మనం ఫింగర్స్ తీయగానే పైకి వచ్చేస్తుంది. కానీ తాజాగా లేని చేపల్లో మనం అలా ఫింగర్స్ తోని నొక్కినప్పుడు స్కిన్ అనేది మళ్ళీ పైకి రాకుండా అలానే ఉండిపోతుంది. సో మీరు ఫిష్ మార్కెట్ కి వెళ్లి చేపల్ని కొనాలనుకుంటే ఈ పాయింట్స్ ని ఫాలో అయ్యి చేపలు తాజాగా ఉన్నాయో లేదో చూసుకొని కొనండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా చేపలు కొనేటప్పుడు జాగ్రత్త పడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.